హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేనండి మీ లలిత వారణాసి. అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం అండి, అందుకే అడ్వాన్స్గా చెప్తున్నాను. శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ ఏమేమి పిండి వంటలు చేసుకుంటున్నారు? చాలా చాలా చేసుకుంటారండి. 5 రకాలు, 9 రకాలు, 7 రకాలు చాలా చేసుకుంటారు కదండి. చాలా సందడిగా ఉంటుంది. అందరూ చుట్టపక్కల వస్తారు, స్నేహితులను పిలుచుకుంటారు. చాలా బాగుంటుందండి. పండగల నిర్వచనమే అది. మన అనుకున్న వాళ్ళని, మనం కావలసిన వాళ్ళని, మనకు కావలసిన వాళ్ళని పిలుచుకొని ఒక్కచోట బంతి భోజనం చేస్తే ఆ స్థలం సంతృప్తి చెందుతుందట. తిన్న చోట భూదేవి కూడా సంతృప్తి చెందుతుందట. అందుకే అంటారు ఎప్పుడు ఒక్కళ్ళే అన్నం తినకూడదు అని. ప్రతి ఇంట్లో ఒక 4 కంచాలు లేవాలి అంటారు. కానీ ఈ రోజుల్లో ఒంటరి జీవితాలు, నాకు నువ్వు నీకు నేను అనే విధంగా భార్యాభర్తలు విడిగా ఉండటం, కుటుంబ వ్యవస్థను వదిలేసుకోవటం చాలా చోట్ల జరుగుతుందండి. ఇప్పుడు అత్తగారు, మామగారు, ఆడపడుచు ఇవన్నీ ఏవీ లేకుండా ఒంటరి జీవితాలకు అలవాటు పడిపోయి పండగలు, సాంప్రదాయాలు, పద్ధతులు మర్చిపోతున్నారండి. ఇప్పుడు మళ్ళీ వాటిని నెమరు వేసుకుంటూ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అని, రాఖీ పౌర్ణమని, అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా రాఖీ పౌర్ణమని, శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి అని అందరినీ కలిపే విధంగా ఈ పండుగలు వస్తుంటాయి మనకి. దీంట్లో అంతరార్థం కూడా అదే, అందరూ కలిసి చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం సువాసినులు, ముత్తైదలు తన పశువు కుంకుమలు నిండా నూరేళ్లు ఉండాలని, భర్త ఆయురారోగ్యాలతోటి ఉండాలని ప్రతి ముత్తైదువ చేసుకుంటుంది. దీంట్లో ఇంకో అర్థరార్థం కూడా ఉందండి. ప్రాంతీయ ఆచారాలను బట్టి, దేశీయ ఆచారాలను బట్టి, కుటుంబ సాంప్రదాయాలను బట్టి కూడా ఉంటుంది. కొంతమంది కలశం పెట్టుకుంటారు, కొంతమంది కలశం పెట్టుకోరండి. ఒక చిన్న మాట ఏంటంటే, మా కుటుంబంలో మా పెద్దవాళ్ళు చేయలేదండి వరలక్ష్మి వ్రతం. అందుకని మాకు ఆనవాయితీ లేదు. ఆ రోజు తలంటు వారం పోసుకొని కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకోవటం, అమ్మవారికి. అంతేకాని కలశం పెట్టి పూజ చేసుకొని వాయనాలు ఇవ్వటం అనేది లేదండి. ఎందుకంటే మా అత్తగారు పట్టలేదు, మా అత్తగారు మాకు పట్టియలేదు. అలాగని మా తోటికోడలు ఒకసారి శనగలు నానబోసి ముత్తైదలో చెప్పుకొని అందరికీ చెప్పుకొని చేసే వరకు తెల్లారి వరకు మా అత్తగారు కాలం చేసింది. అందుకోసమని అది కూడా రెండో సందర్భం వచ్చింది. ఇంకప్పటి నుండి మేము పాటించట్లేదు. ఆ రోజు తలంటు వారం చేసుకొని దేవుడికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటాం అంతవరకు. అంటే కొన్ని కొన్ని ఇళ్ళల్లో ఆచారాలు, సాంప్రదాయాలు వాటిని బట్టి కొందరికి ఏదన్నా మైనస్ జరిగిందనుకోండి, ఏదన్నా కొద్దిగా అశుభంగా అనిపించింది అనుకోండి, ఆ ఆనవాయితీని పాటించరు. ఎందుకంటే ఆ వంశ సాంప్రదాయాన్ని బట్టి ఆచరించాలి, కానీ మనం కొత్త పద్ధతులు పెట్టకూడదు కదండి. అట్లా అన్నట్టు. ఎందుకంటే మనం ఒక ఇంటికి పోయిన తర్వాత అత్తగారు వాళ్ళ సాంప్రదాయాలే ఆచరించాలి, మనకు పుట్టింటి సాంప్రదాయాలు రావు. కాబట్టి ప్రాంతీయ ఆచారాలు, కుటుంబ సాంప్రదాయాలు, ఆచారాలు వాళ్ళ పద్ధతుల బట్టేనండి మనం నడిచేది. ఏమంటారు? అవునంటారు. ఎందుకంటే మన భారతదేశంలో సాంప్రదాయాలకు, ఆచారాలకు పెద్దపీట వేస్తాం మనం. కాబట్టి ఏ పండగైనా, ఏ పద్ధతిలోనైనా, ఏ సాంప్రదాయంలోనైనా మన అనుకున్న వాళ్ళని, మన వాళ్ళని ఒక నలుగురిని పిలుచుకొని సరదాగా పిండి వంటలు చేసుకొని తింటే, ఆ పేర్లు దేవుడి పేర్లు చెప్తున్నామండి, తినేది మనమే. ఆ 4 రకాలు చేసుకొనైనా తినేది మనమే. కానీ అక్కడ ఏంటి అంటే ప్రేమానురాగాలు తెలుస్తాయని, రక్త సంబంధాలు నిలబడతాయి అని,
మన అనుకున్న వాళ్ళు మన ఇంటికి వస్తారు అని ఈ వంకనైనా కానీ అయిన వాళ్ళని కలుసుకోవచ్చనే సాంప్రదాయం అనేది వెనకటి నుండి వస్తున్నది. అందువల్ల మనం ఈ పండుగలు ఆచారాలు వీటిని అనుసరించాలి, ఆచరించాలి. మనకు తెలవకపోతే ఒక పెద్దవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోవాలి, మనం పాటించాలి. మనం పాటిస్తేనే కదండి మన పిల్లలకు తెలిసేది. మనం పాటించకపోతే మన పిల్లలకు తెలియదండి. కొంతమందికి శ్రావణ మంగళవారం వ్రతాలు కూడా ఉండవండి. ఎందుకంటే కొన్ని ప్రాంతీయ ఆచారాలు దేశీయ ఆచారాలలో కొంతమందికి లేవు కాబట్టి వాళ్లకు తెలియదు. కొంతమంది ఇటు మన తెలంగాణ సైడు వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ మంగళగౌరి వ్రతాలు ఉన్నాయండి. మన ఆంధ్రాలో ఉన్నాయి, మంగళవార వ్రతాలు ఇక్కడ ఉన్నాయి. అవి ఆచరిస్తాం మనం 5 సంవత్సరాలు. కానీ ఈ శ్రావణ శుక్రవారం మటుకు ఉన్నవాళ్లే చేస్తారు. ఎందుకంటే అత్తగారు పట్టించాలి. అది అత్తగారు కొత్త కోడలకు పట్టిస్తేనే ఆ కోడలు చేసుకుంటుంది. తనకు వంశం పెరిగిందనుకోండి, తను కూడా తన కోడళ్లకు ఇట్లా వంశాలుగా వృద్ధి చెందుతూ ఉంటుందండి. ఏదైనా నోములైనా, ఆచారాలైనా, వ్రతాలైనా, పూజలైనా. కొందరు 5 రకాల పిండి వంటలు చేస్తారు, కొందరు 7 రకాలు చేస్తారు, కొందరు 10 రకాలు చేస్తారు. అవునంటారా కాదంటారా? మాకేమైనా కానీ మేము కొబ్బరికాయ కొట్టుకొని తలంటి వారం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టేటం వరకే అమ్మవారికి. ఇక మా పిల్లలు చేసుకుంటారండి, వాళ్లకు ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. మాకు మటుకు మా అత్తగారికి లేదు కాబట్టి మేము చేసుకోము. మీ ఇళ్లలో చేసుకుంటే నన్ను పిలవండి, నేను వస్తాను. నాకు చాలా ఇష్టం అండి. ఏమంటారు? అవునంటారా కాదంటారా? మీరందరూ నిండా నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి తులతూగాలని, ఆ వరలక్ష్మీదేవి మహిమ మొత్తం మీ మీదే ఉండాలని, అనుగ్రహం మీ మీద కరుణించాలని, మిమ్మల్ని కరుణించాలని మనస వాచ కర్మణ కోరుకుంటున్నానండి. ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో మీ లలిత వారణాసి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. లలిత కిచెన్ MG5SI. నమస్తే. థ్యాంక్ యూ ఆల్.